హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏమిటంటే జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులు, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, గౌరవమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, అలాగే బాధించే బంధువుల్ని, కావలసిందంతా కాస్త ఓపిక మాత్రమే. అయితే ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా. గుర్తుంచుకో, మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాడిని ఎంత చెడ్డవాడిగా చూపించడానికైనా అస్సలు ఆలోచించరు. నిజమే కదండి? నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుంచుకో, మనం మాట్లాడిన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిజమే కదండి? ఒక్క విషయం, ఈ ప్రపంచంలో దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము, అది అన్నింటికీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని, అది ఇనుముని కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు, అది అగ్గిపుల్లను ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి, నీటిని త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. నిజమే కదండి? ఒక్కటి గుర్తుంచుకో, ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా కాలమే సమాధానం చెబుతుంది. అలాగే మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. నిజమే కదండి? ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. నిజమే కదండి? నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా కూడా నీ మనసుపైనే, నీ ఆలోచన ధోరణిపైనే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో, దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. నిజమే కదండి? డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. నిజమే కదండి? బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యతే అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది, నాది కాదనుకుంటే కనుమరుగైపోతుంది. గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం, అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అని నమ్ముతారు ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ లోకం. నిజమే కదా? జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు కదా. అది నమ్మకమైన, మర్యాదైన, ఆఖరికి ప్రేమ కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకో, బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె తీయగా ఉంటుంది, గంజాయి మొక్కల్లో పెరిగినప్పటికీ తులసి మంచిదే. జీవిస్తున్న ప్రతి ఒక్కరూ చుట్టూ ఉండే జనాలు ఎవ్వరి అంచనాలను వెయ్యకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం, అదే ఆచరణీయం కూడా. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు అండగా ఉంటాడు. నిజమే కదండి? మనిషి ఎలా బ్రతకాడా అన్నది అతడి మరణం చెబుతుంది,
అలాగే అతడు ఎంత సంపాదించాడు అనేది కూడా, అతను అనుభవించే భోగ భాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా, అతడి శాశ్వత సంపాదన ఏమిటి అన్నది, అతడు చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రులు సందోహం తెలుపుతుంది. నిజమే కదండి. ఒక్క విషయం, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అలాగే అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, అలాగే మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ ఇంకా అన్నీ నేర్పిస్తుంది. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుంచి, పరిష్కారం లేని గొడవల నుంచి, మీ విలువ తెలియని వారి నుంచి, మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు నువ్వు. నిజమే కదండి. కొన్ని జీవిత సత్యాలు చెప్పమంటారా? తల్లి కంటే లోకంలో నమ్మకస్తులు ఎవరుంటారు? ఉండరు. పేదవాడికి స్నేహితులు ఉండరు. ప్రజలు అందాన్ని ముందు చూస్తారు, గుణాన్ని కాదు. గౌరవ మర్యాదలు డబ్బుకే గాని మనిషికి కూడా కాదు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్ను అందరికంటే ఎక్కువ బాధ పెడతారు. అన్నింటికంటే ముఖ్యమైంది, నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదని తెలుసుకో. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, నీ మనసు లోతుల్లో ఉండాలి. 2 లక్షణాలు నవ్వితే, 2 క్షణాలు నవ్వితే ఫోటో అందంగా ఉంటుంది. ఇప్పుడు నవ్వితే జీవితం అందంగా ఉంటుంది. అవతలి వాళ్ళు హేళన చేస్తున్నారు అంటే నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నట్లే. అలాగే అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏమిటంటే నీలో ఉన్న సుగుణం నిన్ను రాజును చేస్తే, మూర్ఖత్వం బానిసను చేస్తుంది. ఎవరైనా సరే నువ్వు వాళ్లతో ఉన్నంత కాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగిచేస్తారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వారికి రాదు. నిజమే కదండి. మన ముందు హాని చెయ్యని సాధు జంతువులాగా, మన వెనుక మాత్రం మాంసం తినే క్రూర జంతువుల్లాగా నటిస్తారు ఈ మనుషులు. కాబట్టి ఎవరిని అతిగా నమ్మవద్దు. అందరితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగా ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన తలరాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. నిజమే కదండి. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించేదాకా మన గురించి మనం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న నలుగురు భరించరుగా. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. నిజమే కదా. నటించే బంధాలు ఎప్పుడూ తీయగానే మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగాను కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా మనం ఎప్పుడూ నటించే బంధాన్నే ఎక్కువగా నమ్ముతాం. ఎందుకంటే మనం మనుషులం కదా. నిజమే కదండి. ఒక స్త్రీ తనకు బాగా నచ్చిన మగాడితో మాత్రమే ఎక్కువగా వాదిస్తుంది. నిజమే కదా. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, ఇలా వాదిస్తుంది, ఎందుకు వాదిస్తుంది అనుకుంటే, ఎక్కువగా తనను ప్రేమిస్తే, నచ్చితేనే ఆ వ్యక్తితో ఎక్కువ వాదించడం మొదలు పెడుతుంది. సో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను చాణక్యులు గారు మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.
అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్.